ఆయన కూడా బిజినెస్ చేయడానికి వచ్చాడు, 2 రోజులు వచ్చి 3 రోజులు వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఏం చెప్పాడంటే నాకు రియల్ ఎస్టేట్ ఒక మేడం పరిచయం అయింది. నాకు ఆ మేడం అయితే మంచి ఏజ్ ఎక్కువ ఉంది, ₹1 సంపాదించి చూపించాలి మా హస్బెండ్కి అని చెప్పాను అన్నమాట మేడం. ఆ ఫోన్లో అనేది ఒక హాఫ్ రోజు మాట్లాడిన ఫోన్లో మాట్లాడింది. తర్వాత నేను శంకర్పల్లికి వెళ్ళి 2 రోజులు ప్రాస్పెక్ట్ చేసి శంకర్పల్లి దగ్గర ఉండి ఆ నెంబర్ తీసుకొని మొత్తం మా దగ్గర 2 రోజులు అక్కడనే స్టే చేసినాం. శంకర్పల్లి సంగారెడ్డి మొత్తం అక్కడ మేడం రిఫరెండ్ నెంబర్ తీసుకొని ఈ రోజు మేడం మీ కళ్ళ ముందర స్టార్ అయింది. బిజినెస్ సరిగ్గానే ఒక వ్యక్తి చేయనని చెప్పి వదిలేదాన్ని రిఫరెన్స్ నెంబర్ తీసుకోవాలా, ఈ ట్రిక్ కూడా తెలుసుకోండి. ఆ రిఫరెన్స్ నెంబర్ మేడం వచ్చింది. మేడం నాకు ఏది చెప్తున్నాను కదా, మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ వెస్టేల్ కాదు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అని చెప్తున్నాను. అంత వెస్టేల్ నుంచి చేస్తాను కాబట్టి ఏదో మేడం కూడా స్టార్ కంప్లీట్ చేసుకొని దగ్గరలో సెప్టెంబర్ 4th రోజు మేడం బర్త్డే నా బర్త్డే సేమ్ రోజు. కోయిన్సిడెన్స్ అంటుందన్నమాట. మేడం ఆ రోజు కార్ తీసుకోబోతుంది, చాలా హ్యాపీగా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు రేణుకాదేవి, ఎస్ఆర్నగర్లో ఉంటాను. నాకు ఇప్పుడు సార్ చెప్పారు కదా శ్రీశైలం రోడ్ అని, ఆయన ఒక ప్రోగ్రెస్కి వెళ్తే ఆయన పరిచయం అయ్యారనమాట మా యోగా టీచర్ ద్వారా. పరిచయం అయితే అక్క నువ్వు ఏం చేస్తావు అంటే ఏం లేదమ్మా ఇంట్లోనే ఉంటాను ఆయన నెంబర్ తీసుకున్నాను. నాది నేను ఇంటికి వచ్చాక 1 వీక్ తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అక్క ఒక బిజినెస్ చెప్తాను చేస్తావా అన్నారు. మా వారిని అడిగితే డబ్బు బిజినెస్ అయితే వద్దు, డబ్బులు పెట్టేదైతే వద్దు అన్నారు. అది డబ్బు పెట్టక్కర్లేదంటే మన వస్తువులు మనం కొనుక్కొని వాడచ్చు అంటే ఇంట్లో వస్తువులని చెప్పాను నేను. చెప్తే సరే అన్నారు. అప్పుడు ఆధార్ కార్డు అవి ఇస్తే ఆయన ఐడి చేశారు. ఐడి చేశాక నా ప్రోడక్ట్ అయితే నాకు షుగర్ ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, వాటి గురించి నేను వాడాను. ఒక 6 months వాడిన తర్వాత నాకు కొంచెం చాలా బెటర్ అనిపించింది. బెటర్ అనిపిస్తే నా ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పాను. 1 year తర్వాత నుంచి నాకు కొంచెం మైగ్రేన్ జలుబు ఎక్కువ ఉండేది, హెడేక్. నేను రెస్కోకేర్, ఆమ్లా, సిబక్త ఇవి వాడాను. వాడిన తర్వాత ఒక 1 year వాడాను. ఈ లోపల నాకు కొంచెం మా వారు ఎక్స్పైర్ అయ్యారు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆగిపోయాను. ఈ మధ్య ఒక 10 days నేను శంషాబాద్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరూ ఐస్ క్రీమ్లు ఏంటంటే నేను తినను, నాకు పడదు అన్నాను. తిను మేడం ఏం కాదు ఎండాకాలం కదా అన్నారు. తిన్నాను. ఆ నైట్ ఏమి కాదు, నేను అనుకున్నాను తల పట్టేస్తుంది, జలుబు వచ్చేస్తుంది, నాకు హెడేక్ వస్తుంది అనుకున్నాను. కానీ ఏమీ కాలేదు. తర్వాత మరుసటి రోజు మళ్ళీ తిన్నాను. అలా 1 week మార్చి తింటానే ఉన్నాను, కానీ ఏమీ కాలేదు. కానీ అది మొత్తం పోయింది. ఎంతకన్నా నేనేం చెప్పలేదు ప్రొడక్ట్ గురించి. సూపర్ ప్రొడక్ట్, అన్నీ బాగున్నాయి. డిష్ వాష్ కానీ మన బట్టలది కానీ అన్ని ప్రొడక్ట్ ప్రతిదీ నేను వాడిన ప్రతిదీ అందరికీ చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ దీంట్లో ఉన్నారు, అందరూ నన్ను నమ్మి వచ్చిన వాళ్ళే అందరూ వాడుతున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే నాకు నా అప్లైన్ వచ్చేసి రమ్య మేడం, మెంటర్ వచ్చేసి శ్రీనివాస్ సార్ గారు, రేవంతి మేడం ఎప్పుడు నన్ను వెళ్ళంటే నడిపించారు. నేను ఒక టైంలో ఆగిపోదాం అనుకున్నాను, కానీ ఇప్పటికప్పుడు నాకు కాల్ చేస్తూ లేదు మేడం మేము ఉన్నాము, మీ అంతా మీరు ముందుకు వెళ్ళండి అన్నారు. నేను ప్రతి ఒక్కరికి చెప్తూ వచ్చేప్పుడు జాయిన్ అయింది కూడా నా డౌన్ లైన్. నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి పరిచయం వాళ్ళు, చిన్నపిల్లలప్పటి నుంచి ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చారు. నా కింద 4 బ్రాంచ్లు ఉన్నారు. థ్యాంక్ యూ రుషి.